నమస్తే. ఇన్నోవేటివ్‌గా మర్డర్స్ చేయడం. సో, ఇది తరచూ గూడా రోజుకొక రకమైన కొత్త తరం మర్డర్స్‌ని మనం చర్చించుకుంటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. సో, రోజు గూడా ప్రతి ఒక్కరు గూడా భయపడుతున్న పరిస్థితి. ఇంట్లో పిల్లలెలా ఉంటారు, భర్త ఎలా ఉంటాడు, భార్య ఎలా ఉంటది, కూతురు ఎలా ఉంటది, ఇలా ఒకరినొకరు అనుమానించుకోవాల్సిన పరిస్థితులైతే ఏర్పడినాయి. ప్రస్తుతం చూసుకుంటే ఒక కుర్రాడు చాట్ జీపీటీలోని ఎలా మర్డర్ చేయాలి అనేది రిసర్చ్ చేసి తల్లిని అలాగే బ్రదర్‌ని మర్డర్ చేశాడు అనే వార్త అయితే ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. సో, అసలు ఎట్లా చేశాడు? అసలు చాట్‌జీపీటీలో పర్మిషన్స్ ఎట్లా దొరికినాయి? సో, ఇది మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి అసలు అంటే చాట్‌జీపీటీలోనే జనరల్‌గా మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటూ ఉంటాం. బట్ క్రైమ్‌కి సంబంధించి గాని ఏదైనా సంబంధించి చైల్డ్ అబ్యూజింగ్ ఇట్లాంటివి తొందరగా ఇవ్వదు అని అంటూ ఉంటారు. ఎట్లా బ్రేక్ చేసి దాన్ని తీసుకోగలిగారని అనుకోవచ్చు? ముందుగా అసలు ఏం జరిగిందో చెప్పుకొని దాని తర్వాత వెళ్దాము. యాక్చువల్‌గా ఏందంటే తమిళనాడు నుంచి బోస్టన్‌లో ఉంటున్న ఒక కుటుంబం. తండ్రి పేరు సుకుమారన్ అరవింద్. ఆయన అరౌండ్ 50 ఇయర్స్. భార్య పేరు సుధా వెంకటేషన్ 45 ఏళ్ళు. వాళ్ళకిద్దరు కొడుకులు అర్జున్ అరవింద్ అండ్ సిద్ధార్థ్ అరవింద్. మామూలుగా తమిళనాడు వాళ్ళకేందంటే తండ్రి పేరు పక్కన పెట్టుకుంటారు. అలాగా అర్జున్ అరవింద్ అనే అబ్బాయికి 17 ఏళ్ళు, సిద్ధార్థ్ అరవింద్ అనే అబ్బాయికి 14 ఏళ్ళు. ఈ అర్జున్ అరవింద్ అనే అబ్బాయి అక్కడ అంటే బోస్టన్ నగరానికి 48 కిలోమీటర్ల దూరంలో యాక్టన్ అనే ఒకటి ఉంది. అక్కడ మార్దా లేన్లో వీళ్ళు ఒక కాండో కైండ్ ఆఫ్ హౌస్ అంటారు, కొద్దిగా ఐసోలేటెడ్గా ఉంటుంది ఆ హౌస్. 1 మిలియన్ పెట్టి 2025 జనవరిలో కొనుక్కున్నారు. దాంట్లో ఉంటారు వీళ్ళు. సో మార్నింగ్ అరౌండ్ 6:30కి తండ్రి వెళ్ళిపోయాడు. సుకుమారన్ అరవింద్ ఆయన బయట పని ఉండే ఆయన వెళ్ళిపోయాడు. తల్లి, ఈ అర్జును, ఈ సిద్ధార్థ్ తమ్ముడు ముగ్గురున్నారు. తమ్ముడు కూడా అతనికి ట్యూషన్ ఏదో ఉంటే బయటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చాడు. ఆ తర్వాత ఏమైందంటే 6:30కి ట్యూటర్ వస్తుంది తమ్ముడికి చెప్పడానికి. ఇంటికే వస్తుంది ఆమె. ట్యూటర్ వస్తే 6:30కి ఈవినింగ్ వచ్చి బెల్ కొడితే తీయట్లేదు ఎవరు. తర్వాత తలుపులు తట్టింది, ఎవరు తీయట్లేదు. ఫోన్లు చేస్తే రింగ్ అవుతుంది, తీయట్లేదు. సో దాంతో ఆమెకి ఏమయ్యారా, నాకు మామూలుగా ఏదన్నా ఉంటే ఆమెకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది రావద్దు ఈరోజు అని. అదేమి లేదు కాబట్టి ఆయనకి చేసింది, తండ్రికి సుకుమారన్కి చేసింది ఫోను. ఆయన నాకైతే తెలీదు, వాళ్ళు నేను బయలుదేరినప్పుడు ఇంట్లోనే ఉన్నారు, తర్వాత నేనేం ఫోన్ చేయలేదు, ఇంట్లోనే ఉండాలి అని ఆయన ఫోన్లు చేశాడు. ఆయన చేస్తే కూడా రింగ్ అవుతున్నాయి, ఫోన్లు తీయట్లేదు. ముగ్గురికి, ఇద్దరు కొడుకులకి భార్యకి చేశాడు, చేస్తే తీయట్లేదు. దాంతో ఆయనకి డౌట్ వచ్చి ఇమీడియట్గా 911 వాళ్ళ సర్వీస్ ఉంటుంది, దానికి కాల్ చేశాడు. వాళ్ళు ఇమీడియట్గా పోలీసులు వచ్చి తలుపులు బ్రేక్ చేసి లోపల చూస్తే ఇద్దరు కూడా రక్తపు మడుగుల్లో పడున్నారు. తల్లి, తమ్ముడు సిద్ధార్థ. బాడీల మీద బాగా గాయాలు ఉన్నాయి. దాంతో ఎవరు చంపుంటారు అనేది తెలియదు. మరి పెద్ద కొడుకు ఏమయ్యాడు. మామూలుగా ఏమనుకున్నారంటే ఎలాంటి జరిగినప్పుడు ఎవరో దుండగులు చంపుంటారు ఫ్యామిలీని అనుకున్నారు. పెద్ద కొడుకు మీద అనుమానం రాలేదు. అబ్బాయిని ఏమైనా ఎత్తుకెళ్ళారా, లేకపోతే అబ్బాయి తప్పించుకొని వెళ్ళాడా, లేకపోతే ఏమయ్యాడు అనేది ఆ యాంగిల్లో చూశారు. అయితే సీసీటీవీలు చూశారు. సీసీటీవీలు చూస్తే ఎవరు రాలేదు. సో ఈ అబ్బాయి బయటికి వెళ్తున్నాడు అదే టైంలో. 6:30 తర్వాత బయటికి వెళ్తున్నాడు. అబ్బాయి కారులో, తల్లికి ఒక హోండా అకార్డ్ కారు ఉంది, 2014లో కొనుక్కున్నది. ఆ కారులో వెళ్ళాడు. సో అప్పుడు వీళ్ళకి అనుమానం ఆ అబ్బాయి మీద వచ్చింది. ఆ అబ్బాయి బాడీ లాంగ్వేజ్, అబ్బాయి ఇదంతా కూడా ఈ అబ్బాయి చంపినట్టుగా వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో దాంతో ఎందుకంటే సీసీటీవీలో ఇంకా వేరే వాళ్ళు వచ్చినట్టుగా ఎక్కడా లేదు. సో దాంతో వాళ్ళు ఈ అబ్బాయి చనిపోయినాడని వెతకడం మొదలుపెట్టారు. మొత్తం మ్యాన్ హంట్ అంటారు, మ్యాన్ హంట్ మొదలైంది. చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు వెతికితే అక్కడ వేలండ్ అని ఒక దగ్గరలోనే ఒక ప్రాంతం ఉంటే అక్కడ పార్కింగ్ లాట్లో అర్లీ అవర్స్లో ఇతన్ని పట్టుకున్నారు పోలీసులు. అతనేం ప్రతిఘటించలేదు, ఈజీగానే సరెండర్ అయిపోయారు. తీసుకెళ్ళి ఇప్పుడు అతన్ని జైల్లో పెట్టారు. టూ కౌంట్స్ ఆఫ్ మర్డర్ అంటారు. 2 counts ఆఫ్ మర్డర్, తర్వాత అది వెహికల్ థెఫ్ట్, ఇలాగ ఏవో 4-5 కేసులు అతని మీద పెట్టి జైల్లో పెట్టారు. సో తండ్రిని విచారించారు, ఎందుకు మీ అబ్బాయి ఇలా చేశాడు ఏంటంటే ఆయన కూడా నో క్లూ అంటున్నాడు. అంటే ఏవీ లేవు, గొడవలేం లేవు, మామూలుగా ఇళ్లలో ఉండే చిన్న ఇష్యూస్ తప్ప చంపేంత పెద్ద ఇష్యూస్ అయితే తల్లిని మీకు అతను లేదు. మరి నన్ను ఎందుకు వదిలేసి వాళ్ళిద్దరిని చంపడం కూడా నాకు అర్థం కావట్లేదు అనేది ఆయన అంటున్నాడు.
సో దీని మీద అయితే ఆ అబ్బాయి అయితే ఏం మాట్లాడట్లేదు, అన్నిటికీ మౌనంగానే ఉన్నాడు, ఏం నోరు తెరవట్లేదు, ఎందుకు చంపావు ఏంటని. దాని తర్వాత అతను ఫోన్ అవన్నీ తీసుకొని చూస్తే చాట్‌జీపీటీని ఇతను 2 నెలల నుంచి ఈ విషయాల మీద చాట్‌జీపీటీతో ఇంటరాక్షన్‌లో ఉన్నాడు. ఓహ్! అయితే మామూలుగా చాట్‌జీపీటీ గాని లేకపోతే ఎనీ అదర్ గ్రోకో ఇలాంటివి ఏవైనా కూడా వాటికి ఇప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టారు. ఏంట్లంటే ఇప్పుడు ఐ వాంట్ టు కిల్ సంబడీ హౌ టు నాకు ప్లీజ్ హెల్ప్ మీ హౌ టు కిల్ అని అడిగామనుకో అది చెప్పదు. ఇట్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్తుంది, అవును. నీకు అది కరెక్ట్ కాదని చెప్తుంది. సో అట్లాంటివి చెప్పదనమాట చాట్‌జీపీటీ కానీ ఎవరు కానీ చెప్పరు. కానీ ఇతను ఎలా చేశాడంటే తెలివిగా ఈ కుర్రాడికి కూడా తెలిసి ఇవన్నీ చాట్‌జీపీటీ చెప్పదని. దాంతో ఇతను గొతిక్ నావల్ అంటారు. గొతిక్ నావల్ అనే కాన్సెప్ట్ అది. ఆ నావల్ కింద గొతిక్ నావల్ అంటే ఒక డార్క్ ఇది మర్డర్స్ జరగడం, సీరియల్గా మర్డర్స్ జరగడం ఇలాంటివి ఉంటాయి. ఇది 18th సెంచరీ నుంచి ఉంది అనమాట. ద క్యాజిల్ ఆఫ్ ఓట్రెంట్ అనేది ఫస్ట్ వచ్చిన నావల్ ఈ 1764లో వచ్చింది. అక్కడ నుంచి డ్రాకులా, ఫ్రాంకెన్‌స్టైన్ ఇలాంటి అనేక నావల్స్ వచ్చాయన్నమాట. ఆ రూపంలో ఆ గొతిక్ నావల్ స్టైల్లో నేను ఒక నవల్ రాస్తున్నాను, నాకు హెల్ప్ చేయమని అడిగారు. అందులో మర్డర్స్ ఉంటాయి, ఒక కుటుంబాన్ని ఒకరు చంపుతారు అని అడిగాడు. ఇదేమనుకుంటది, ఇది నవల్లా రాస్తున్నాడు కాబట్టి హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. మామూలుగా మనకి చాలా మందికి అర్థం కాని విషయం అంటే చాట్‌జీపీటీ నేను అడిగితే సరిగ్గా ఇవ్వలేదు అవన్నీ కంప్లైంట్లు చేస్తుంటారు. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి, నువ్వు చందా కట్టాలి, ఫ్రీ వెర్షన్లో నువ్వు అడిగినవన్నీ ఇవ్వదు. నేను చందా కట్టాను, నేను చాట్‌జీపీటీని విపరీతంగా వాడతాను కాబట్టి నాకు దాన్ని ఎలా వాడాలో తెలుసు. రెండవది ప్రాంప్టింగ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలా అడగాలి చాట్‌జీపీటీని, దాన్ని ఎలా గైడ్ చేయాలి అంటే ఇది ఒక టూల్ అండి, అది ఒక ఇంటరాక్టివ్ టూల్. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది, నేను చాట్‌జీపీటీని ఒక డాక్టర్ లాగా ఫీల్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ నాకు హార్ట్ ప్రాబ్లం ఉందనుకో, యాక్ట్ యాజ్ ఏ హార్ట్ స్పెషలిస్టు, కార్డియాలజిస్టు. సో అలాగా అడిగి దాన్ని మనం మొత్తం మన డేటా అంతా ఇవ్వాలి, దాన్ని ఏమేమి మనకు కావాలో ఒక ప్రాంప్ట్ తయారు చేయాలి ముందు. ప్రాంప్ట్ ఎంత బాగా తయారు చేస్తే అంత బాగా ఇస్తుంది, బాగా వస్తాయి అనమాట. సో దాని తర్వాత దానికి సబ్స్క్రైబ్ చేయాలి. ఫ్రీ వెర్షన్లో ఎక్కువ ఇవ్వదు, అది ఏదో జనరల్గా ఇచ్చేస్తుంది. సో ఈ అబ్బాయి ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ అబ్బాయి ప్రాంప్ట్ కరెక్ట్గా అడగడం, అంటే ఒక నవల రాస్తున్నట్టు దాన్ని నమ్మించాడు. చాట్‌జీపీటీని తను నమ్మించాడు, నవల రాస్తున్నాను. నేను కూడా ఒక్కొక్కసారి స్క్రిప్ట్ కోసం దాన్ని అడుగుతుంటాను. నేను కూడా ఆ మధ్య ఒక ఆర్టిస్టు వరుసగా హత్యలు చేస్తుంటాడు అంటే బ్రహ్మాండంగా ఇచ్చింది అది, ఎట్లా చేయాలి ఏంటి ఇవన్నీ ఇచ్చింది. సో అలాగా చాలామంది ఏం చేస్తున్నారంటే మనుషులను చంపాలనుకోవడం డైరెక్ట్గా అడిగితే ఇవ్వదు కాబట్టి ఇండైరెక్ట్గా నవల రాస్తున్నాను, సినిమా స్క్రిప్ట్ అను ఇలాగ అడగడం, దాన్ని మెల్లగా దాన్ని మన ఫోల్డ్లోకి తీసుకొచ్చి ఒకేసారి డైరెక్ట్గా అడగకుండా దీంట్లో ఒక క్యారెక్టరు, ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని చంపుతాడు, ఎలా చంపుతాడు, ఎలా ఎస్కేప్ అవ్వచ్చు, చంపినాక ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అని దానికి ఫీడ్ చేసామనుకో అప్పుడు అది ఇస్తుంది, ఎలా చంపొచ్చు, ఎలా ఎస్కేప్ అవ్వచ్చు ఇలాగా అని. ఎందుకంటే స్క్రిప్ట్ అనుకుంటుంది కదా అది. సో ఈ అబ్బాయి ఆ పని చేస్తాడు అనమాట. అలాగే చాట్‌జీపీటీని ఏమార్చి తనకి ఎలాగా చంపాలి ఏంటి, ఏ టైంలో చంపాలి ఇవన్నీ అడిగి దాని తర్వాత ఎట్లా పారిపోవాలి ఇవన్నీ చాట్‌జీపీటీని అడిగాడు. కాకపోతే ఈ అబ్బాయికి ఏంటంటే ప్రతి క్రిమినల్స్ కూడా ఎక్కడో ఒక చోట చిన్న తప్పైనా దొరికేస్తారు కాబట్టి ఈ అబ్బాయి అంత డీప్గా అంటే పోలీసుల మెథడ్స్ ఎలా ఉంటాయి, ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ వాళ్ళు ఎలా పట్టుకోగలరు ఇవన్నీ అబ్బాయి కరెక్ట్గా చేయలేకపోయాడు. సో రెండోది ఇతనికి అంత అంటే దాని ఏమంటారు ఒక రకమైన ట్రామాలో ఉన్నాడేమో అనేది పోలీసులు అంటున్నాడు. ఆ అబ్బాయి అంటే తండ్రి అన్ని చెప్పలేకపోవచ్చు. సో అబ్బాయి ఒక రకమైన ట్రామాకు గురయ్యాడు. అమ్మాయి మీద ప్రెజర్ ఉంది, మామూలుగా ఎడ్యుకేషన్ ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి డబ్బులు సంపాదించే ప్రెజరు, ఎడ్యుకేషన్ ప్రెజరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడమే డబ్బులు సంపాదించడానికి వెళ్తారు. ఇక్కడన్నా ఆవరగా తిరిగినా 2 తిట్లు తిట్టి సరేలే ఏదో చేసి బతుకుతాడు అనుకుంటారు, అక్కడ అది కుదరదు. అక్కడ పిల్లల మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉండే అవకాశం ఉంది. సో అలాగా ఈ అబ్బాయి రెండోది ఇక్కడ మనకి అవుట్లెట్స్ ఎక్కువ ఉంటాయి.
అంటే ఎవరితోనూ పోయి కలిసి మాట్లాడడము, అవునవును. కబుర్లు చెప్పుకోవడము, తిట్టి గొడవ పడి రావడము ఇవన్నీ ఉంటాయి. అక్కడ మనుషుల్ని కలవడం కూడా తక్కువ. వీళ్ళు కూడా ఐసోలేట్గా ఉంది. సో ఇవన్నీ ఆ ప్రెజర్ని లోపల పెంచుతాయి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి కూడా తెలియదు. అందుకనే